అంటే ఈ నెలాఖరుకు అనుకున్న ఎన్ని మొదటి షిప్ కోట్లు పూర్తి చేసినా మీరు అదానీలకి అంబానీలకే కదా కట్టబెట్టేది అని మీ మీద అభియోగం. అంటే మేము కట్టడమే నేరం. ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వకపోయినా ఆరోపణతో చేసిన ఘనకార్యాన్ని ఎందుకో చేశారన్నట్టుగా, అసలు చేయటమే చేత కాని వాళ్ళు, అసలు నిర్మాణంకి ఊసే లేని వాళ్ళు, అసలు ఇప్పటి వరకు మేము ఎవరికి వాటిని కట్టబెట్టని స్థితిలో నిజంగా ప్రజలకు ఉపయోగపడాలని నిర్మిస్తున్న దశలోనే ఒక ఆరోపణతో చేసిన మంచి పనిని వండిన మంచి వంటలో అంత ఉప్పు వేసినట్టు ప్రతిపక్షాల నైజం, ఎల్లో మీడియా యొక్క దుర్మార్గం, అనైతికమైన జుగుప్సాకరమైన మాటలు ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడుకోవద్దు. సో ఖచ్చితంగా చెప్పాలంటే ఈ రోజున 2,50,000 కోట్లకి కాస్త అటు ఇటుగా ప్రజలకు సంక్షేమం ఇచ్చాం. ఇచ్చిన ప్రతి రూపాయి నేరుగా ఇచ్చాం. ఇక్కడ నీరు చెట్టు మోడల్ లేదు, ఇంకుడు గుంటల మోడల్ లేదు, జన్మభూమి కమిటీల అరాచకం లేదు. మేనిఫెస్టో 99.5% అమలు చేసాం. ఒక్క సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా అన్నది తప్ప మిగతా నియంత్రణ వైపు మేము తీసుకెళ్ళాం. మిగతా అన్ని అంశాలు పూర్తి చేసాం. ఓపీఎస్ రద్దుకి జీపీఎస్తో సమాధానం చెప్పాం. ప్రతి ఒక్క విషయంలో మేము చెప్పిన మాట నిలబెట్టుకొని ప్రోగ్రెస్ రిపోర్ట్తో మేము ప్రజల ముందుకు వస్తున్నాం. ప్రజలకి ఒక నినాదం ఇచ్చాం. మీకు మేలు చేసి ఉంటే, నేను చెప్పిన పనులు మేము చేశానని మీరు భావిస్తే, నా పరిపాలన మీకు నచ్చితే, మీ ఇంటి దాకా నేను చేసిన మేళ్ళు వచ్చి ఉంటే నన్ను తిరిగి ఆశీర్వదించండి, లేకపోతే నాకు ఓటు కాదు కదా నన్ను ద్వేషించమంటున్నాడు. సినిమాల్లో పడికట్టు పంచ్ డైలాగులు రాసేవాళ్ళు కూడా ఒక్కసారి కాదు 4 సార్లు ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి డైలాగ్ రాసే ముందు ఆలోచిస్తారు. ఎందుకంటే ఒళ్ళు గగురుపాటికి గురి చేస్తుంది. ఇలాంటి గూస్ బంప్స్ వచ్చే డైలాగ్ రాయాలంటే ఇది డైలాగ్ కాదు, ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి అది రాసిచ్చింది ఎవరు? రాసిచ్చింది ఎవరైనా, మా మీడియా పర్సన్స్ అనేక మంది ఉన్నారు, ఎవరో ఒకరు రాస్తారు, లేదా ఆయన కూడా క్రియేట్ చేసుకుని ఉండొచ్చు, ఆయనకున్న ధైర్యం కావచ్చు, ఆయనే నేరుగా ఆ డైలాగ్ చెప్పు ఉండొచ్చు, లేదా తనే రాసుకుని ఉండొచ్చు. ఇది కాదు వివాదం. అంటే ఇటువంటి స్ఫూర్తిదాయకమైన మాట. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, స్వతహాగా ఆయన స్క్రిప్ట్ ఆయన రాసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పార్లమెంట్లో ఆయన క్వశ్చనీర్ ఆయన ప్రిపేర్ చేసుకునేవాళ్ళు, ఎవరి మీద సహాయపడేవారు కాదు ఆయన. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా రిఫైన్ చేయడం కోసం ఎవరికైనా సజెషన్ అడిగి ఉండేవారేమో, కానీ ఆయన రాసుకునేది ఆయన మనసులో ఉన్నది ఆయన రాసుకుంటారు. అదే వచ్చింది అనుకుంటున్నా. రెండోది, నినాదం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నినాదం దీనత్వంలోకి ఎందుకు వెళ్ళిపోయింది? మన ఇండియా టుడే కాంక్లేవ్లో మీరు హౌ ఇట్ వాస్ ప్రొజెక్టెడ్ యాజ్ టు ప్రజలు కాదనుకుంటే దిగిపోతాను, ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? దేనికైనా సిద్ధం అంటే గెలుపుకే సిద్ధం. ప్రజలకు మేమేం నినాదం ఇస్తున్నాం? మేం మేలు చేస్తుంటేనే ఓటేయమంటున్నాం. మ్యానిపులేషన్ లేదు, మాయలు లేవు, కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు, జెండాలు పాలసీలు లేకుండా గుంపులు కట్టడాలు లేవు. మేము చేసిన పని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్తో వస్తున్నాం, క్రెడిబిలిటీతో వస్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, ప్రజలు కాదనుకుంటే ఓడిపోవడానికి సిద్ధమన్నాడు. ఏం తప్పేముంది? నేననేది అంటే వీళ్ళని పోగేసుకొని